దైవజనులందరికీ చేరిన దేవులందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. జూమ్లో ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. మరి ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ప్రార్థనా ఉద్యమం దయచేశారు. ఇది మనకి నిజంగా గొప్ప భాగ్యం. ఎంతోమందికి భాగ్యం లేదు. మరి మనం చదువుకున్నటువంటి ఈ భక్తుని చరిత్ర, ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నట్టు చూస్తాం. మీరు విన్నారు. నేను రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఇందులో ఈ జేమ్స్ ప్రేసర్ అనేటటువంటి ఈ భక్తుని జీవితం మనం చదువుకున్నాం. ఇక్కడ అనేకులు ముందు వ్రాయబడిన చూసారా, ప్రభు దృష్టిలో గనులైన అనేకులు కేవలము గుడిసెలలో నివసిస్తూ బహు అరుదుగా తెలియబడ్డారు. వాళ్ళు అల్పులుగా అనామకులుగా ఉంచుము అని ప్రార్థించారంట. చూసారా, వారు నిజంగా మరుగ్గా ఉన్నారు. వాళ్ళు అసలు పైకి కనబడేవారుగా లేరు. వారు మనుషులకి కనబడుకోకుండా మరుగ్గా ఉండి పనిచేసినట్టు చాలా తగ్గింపుతో వారు పూరి గుడిసెల్లో ఉన్నారట. ఈనాడు అసలు ఒక విధంగా కొంత అభివృద్ధే చాలా ఆత్మీయతకు అడ్డుగా ఉన్నట్టు చూస్తాం మనం. ఈనాడు మనుషులకు ఉన్నటువంటి అభివృద్ధి, ఈ పేరు ప్రఖ్యాతులు, పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆత్మీయతకు చాలా బలహీనతగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఇంకా మాకు ఉండవలసినన్ని లేవనుకుంటారు, కానీ అసలు ఉండవలసినవి తగ్గటం వల్లనే మనము ఆత్మీయంగా ఉంటాం అనిపిస్తుంది. కాబట్టి ఈ భక్తుని చరిత్రలో 60,000 మంది బాప్టిసం పొందారటండి. 60,000 మంది ఆయన పనిచేసిన కాడ అనాగరికులైన ప్రజలు. మనం మంచి నాగరికులైన పట్టణాల్లో మంచి ప్రజల మధ్య ఉన్నాం, కానీ ఇక్కడ అనేక మంది రక్షణ పొందలేకపోతున్నారు. అసలు 100 మీద కూడా రక్షణ పొందటం లేదేమో. అక్కడ 60,000 మంది బాప్తిసం పొందారట. ఈనాడు నిజంగా చాలామంది దైవజనులు జరుగుతున్న పని గురించి లెక్క వేసుకుంటున్నట్లేదు. అసలు క్రైస్తవులు కూడా మా వలన ఏం పని జరుగుతుంది, అసలు ఎంతవరకు పని జరుగుతుంది, ఏదో కొంచెం చేసి కూడా నేను చాలా చేశాను అనుకునే రోజుల్లో ఉన్నాం మనం. చాలా అతిశయంతో ఉండే పరిస్థితులు అన్నమాట. చాలామంది నేనంటే ఏమిటి అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు, కానీ అసలు మనం ఎవరమో అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా ఈయన చూసారా, ఈ మొదటి పేజీలోనే ప్రేసర్ యొక్క విజయం అతని ప్రభావవంతమైన తలాంతులు మరియు అమితమైన జ్ఞానం బట్టి కలగలేదు. అనేకులు పడిపోవు సమయంలో అతడు విజయుడైనాడు. ఎందుకనగా ప్రార్థన ద్వారా దేవుని తాకుట ఎట్లో అతడు నేర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి తాకటం. ఈనాడు నిజంగా మన ప్రార్థనలు ఎన్ని దేవుని తాగుతున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. చాలామంది నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా, అంత ప్రార్థన చేస్తున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకుంటాం. ఇంత వాక్యం చెప్తున్నాం, అంత వాక్యం చెప్తున్నాం, అన్ని ఊర్లు వెళ్తున్నాం, ఇన్ని ఊర్లు వెళ్తున్నాం. అసలు ఎన్ని పని చేస్తున్నాయి, అసలు ఎంతవరకు ఫలితాలు వస్తున్నాయి, అసలు ఎంతవరకు ప్రభావం ఉంది అనేది లెక్క వేసుకోవటంలో చాలా తప్పిపోయామనిపిస్తుందండి. అంటే అందరినీ అనటానికి కాదు, గొప్ప దైవజనులు ఉంటారు, వారందరూ పని చేస్తున్నారు, కానీ చాలామంది గ్రహింపు లేని పరిస్థితిలో ఉన్నట్టు చూస్తాం. చాలామంది మబ్బులో మనల్ని దేవుని వాక్యం ఎక్కువగా మెళుకుగా ఉండండి, మెళుకుగుండి ప్రార్థించండి అని చెప్తుంది. అంటే అసలు మీరు సరిగ్గా మీ జీవితాలు లెక్కేసుకోండి, మీ పరిస్థితులు లెక్కేసుకోండి అని చెప్తుంది. గ్రహింపు తెచ్చుకోండి అని. అలాగ దేవుని తాకేటట్టు ఆయన ప్రార్థన చేసేవాడట. ప్రతి అవసరానికి దేవుని మీదే ఆధారపడటం. తర్వాత అతడు ప్రార్థనలో అతడు సమయము నుండి నిత్యత్వములోనికి అతడు అడుగు పెట్టేవాడు. అంటే ఆయన ప్రార్థన పరలోక విషయాల కొరకు, ఆత్మీయ విషయాల కొరకు నిత్యత్వం వైపు వెళుతున్నట్టు చూస్తున్నాం. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవుల ప్రార్థనలు ఎంతవరకు సూర్యుని దాటుతున్నాయి, అసలు సూర్యుడు పైకి వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్నే. అసలు ఎంతమంది ప్రార్థన భూ సంబంధమైన విషయాలు, భౌతిక విషయాలు. అందుకే పెద్ద యోజనలు అంటారు, కిరాణా కొట్టు ప్రార్థనలు అంటూ ఉంటారు చాలామంది. ఆల్ నైట్లు, ఉపవాసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ అసలు ఎంతవరకు దేవుని తాగుతూనే పైకి వెళుతున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అసలు ఎంతమంది ప్రార్థనలకి దేవుడు సంతోషిస్తారు, లేకపోతే ఆయనకి చిరాకు వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎవరికైనా ఇష్టం లేని విషయాలు ఎక్కువ మాట్లాడినా, అడిగినా చిరాకు వస్తుంది. అసలు
ఏంటి ఈ మాటలు, ఈ పరిస్థితులు, చాలా చిరాకు ఉంది, ఇంకా మాట్లాడుకో అన్నట్టుంటుంది. అసలు ఎంతమంది ప్రార్థించేవారు దేవుని హృదయం ఎరిగి ఆయనకి ఇష్టమైన విషయాలు అడుగుతున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఈయన ప్రార్థనలు నిత్యత్వంలోకి వెళ్ళిపోయాయంట. అంటే ఆయన పరసంబంధన విషయాల్లోకి వెళ్ళిపోయేవాడు అనమాట. అనేకులకి ఇప్పుడు ప్రార్థన చివరి ప్రయత్నం అంట, కానీ ఈయనకి ప్రార్థన మొదటి ప్రయత్నం అనమాట. అలా ఆయన ప్రార్థనలో వేదన గూర్చి నేర్చుకున్నట్టు. తర్వాత ఇక్కడ అన్నా గురించి రాయబడింది కదా. అన్నాకున్న భారం ఉందా మనకి, ఆమెకున్న వేదన ఉందా? సమూయేలు మొదటి గ్రంథంలో చూడండి, అక్కడ రాయబడిన భాగంలో సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో అన్నా దేవుని సంధికి వెళ్ళిన విషయం ఉంది కదా. అక్కడ ఆ మాట చూస్తారా ఆమె ఎలాగ వెళ్ళిందో. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూసారా, చాలా ఈ మాట బహు దుఃఖాక్రాంతురాలై ఆమె రావటం. అసలు ఈనాడు ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ఎంతమందికి దుఃఖం ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈనాడు చాలామంది క్రైస్తవులు విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడటం మీద చెప్తూ ఉంటారు, నిజమే. కానీ అసలు దుఃఖము భారము ఎంతవరకు వస్తుంది అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు చాలా చెడిపోయినాయి, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన చుట్టూ చూస్తే, మన ప్రక్కన చూస్తే, మన ఇంట్లో చూస్తే అసలు పరిస్థితులు ఏం మంచిగా లేవు. అసలు చెప్పాలంటే అసలు ఎంతమంది రక్షణ పొందారు అనేది, ఎంతమంది పరలోకం వెళ్తారనే నిశ్చయత ఉన్నది. నిజంగా ఈనాడు క్రైస్తవులకి, దేవుని ప్రజలకి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అసలు ఆ వ్యక్తి పరలోకం వెళ్తాననే నిశ్చయత ఉండాలి. ఈనాడు మనం తిమోతికి రాసిన 2వ పత్రికలో చూస్తే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. హల్లెలూయా! ఎంత మంచి స్టేట్మెంట్ చెప్పగలిగాడండి పౌలు. ఆయన జీవితం గురించి ఆయన ఎంత ధైర్యంగా ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాడు ఎంతమంది ఇలాంటి సాక్ష్యం చెప్పగలరు? ఏవో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కొంతమంది, ఎన్నో గంటలు 2 గంటలు చెప్పేస్తానంటారు. మైక్ ఇస్తే నాకు అసలు సమయం చాలదంటారు, అసలు ఈరోజు చాలదు అంటూ ఉంటారు. కానీ అసలు ఇటువంటి సాక్ష్యం ఎవరు మంచి పోరాటం పోరాడు. ఈనాడు చాలామంది చెడ్డ పోరాటాలు పోరాడుతున్నారు అనుకోవాలి. అసలు ఇప్పుడు మన మీడియాలో క్రైస్తవులు సేవకులు చేసే పోరాటాలు బయట వాళ్ళ ఇంటి కూడా చాలా సిగ్గు కదా, చాలా భయంకర. అసలు దేవుని ప్రజలు మాట్లాడే మాటలేనా అసలు ఒక వ్యక్తి మాటలు ఒక వ్యక్తిని చూస్తే తెలిసిపోద్దండి. చాలామంది ఏదో ప్రవచనాలు, వాళ్ళకి ఏదో రహస్యాలు బయలుపడేది ఉందంటారు, కానీ మనిషిని చూస్తే తెలిసిపోద్ది. అసలు మనిషిని కొంచెం సేపు చూస్తే ఇతడు ఎవరు ఏంటి అనేది అర్థమైపోద్ది అనమాట. అసలు అలాంటి జ్ఞానం దేవుడు ఇచ్చారు. మరి ఎవరన్నా పోగొట్టుకున్నారేమో, కొంతమంది పోగొట్టుకుని ఎవరితో పడితే వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. అయితే ఈనాడు చాలా భయంకరమైన విషయం, అసలు చాలా భయంకరం. క్రైస్తవ్యంలో మరి పెద్ద సేవకులు అనబడుతున్న వారితో జరుగుతున్న విషయాలు కూడా. కానీ పౌలు భక్తుడు చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుంది. అంటే ఆయన చేయవలసిన పని అంతా చేస్తాడండి. ఈనాడు మనలో ఎవరూ చెప్పలేము నిజంగా ఈ విధంగా చెప్పాలంటే. అసలు మనల్ని రక్షించుకొని మనల్ని సేవలోకి పిలిచి దేవుడు ఎంత పని చేయాలని ఆయన కోరారో అంత పని చేస్తున్నామా? అసలు అంత పని చేసామా? అసలు గురి దగ్గరికి ఏమన్నా వెళ్ళగలిగామా? అసలు ఎంత దూరం ఉన్నాం? అసలు చాలామంది గురికి చాలా దూరంగా ఉన్నట్టు ఉంటారండి. కొందరు ఒకటే తిరుగుతూ ఉంటారు, ఎంత బిజీయో, అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. కానీ అసలు దేవుని చిత్తం అసలు ఏమన్నా జరుగుతుందా? అసలు దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇవ్వాలండి. అసలు
మనుషుల సాక్ష్యం కాదు, చాలామంది మనుషులు సాక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళతో వీళ్ళతో. ఇలాంటి పనులు చాలా వ్యర్థం నిజంగా చెప్పాలంటే. అసలు రేపు పొద్దున్న దేవుని దగ్గర నిలబడినప్పుడు తెలుస్తుంది సంగతి అంతా కూడా. అసలు అది పెట్టుకోవాలి. దావీదును గురించి దేవుడు చెప్పినట్లు, ఇతడు నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఇప్పుడు ప్రేసర్లోనే మనం చదివినట్లు, జ్ఞానమును బట్టి అతనికి విజయం కలగలేదంట. జ్ఞానమును బట్టి, ధనమును బట్టి, పథకాలు బట్టి, ప్లాన్లను బట్టి కాదు, అసలు దేవుని ద్వారా విజయం కలిగింది. ఈనాడు ఈ పుస్తకంలో మనం చదివిన దాంట్లో అసలు దేవుని శక్తితోనే పనిచేస్తున్నామా అని ఉంది. అసలు దేవుని శక్తితో పనిచేస్తున్నారా అనేది చాలా ప్రాముఖ్యం. పౌలు ఫిలిప్పీ పత్రికలో కూడా చెప్తాడు కదా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటాడు. మిమ్మల్ని బట్టి, అవసరం బట్టి ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే నేను అసలు ఉండను అంటాడు. నేను అసలు ఇక్కడ ఉండను అంటాడు. ఈనాడు నిజంగా ఎంతమంది ఈ మాట చెప్పగలరు అని, ఎంతమంది నేను వెళితే క్రీస్తు దగ్గరికి వెళ్తానని. ఇప్పుడు సంఘంలో మనం ఎంతమంది పరలోకం వెళ్తారు చేయెత్తండి అని అంటే, చేయెత్తడం చాలా కష్టం అయిపోతుంది. మరి ఎంతమంది ఎత్తుతారో ఇప్పుడు నేను అడగటం లేదు, కానీ అసలు ఎవరికాళ్ళే పరీక్షించుకోవాల్సిన విషయం. మనము చేసే భక్తి పరలోకం కొరకండి, ఈ లోకం కొరకు కాదు. చాలామంది భూలోకాన్ని స్వతంత్రించుకుంటున్నట్టున్నారు. పరలోకం ఏమన్నా స్వతంత్రించుకుంటామా? అసలు దాంట్లో ప్రవేశించి అక్కడ ఉంటామా అంటే, నేను ఇలా చెప్తున్నందుకు క్షమించండి, కానీ మిమ్మల్ని గురించి చెప్పటం లేదు. జిడిఓపి దైవజనులు, గొప్ప దైవజనులు, జిడిఓపి వారు చాలా ప్రార్థనాపరులు. అయితే చాలామంది గ్రహింపు లేని వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో అర్థం కాదు. కొందరు సేవకులు ఆయా వ్యక్తుల దగ్గరికి సహాయాలకు వెళ్ళటం, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళటం, అది ఎంత అవమానకరమైన విషయమో అసలు. ఈనాడు చాలా అవమానకరమైన విషయం. అసలు దేవుడు ఆయన పనివారిని పోషించకపోతే అసలు అందులో పనిచేయటం ఎందుకండి? అసలు జీతం రాని పని ఎందుకు చేయాలి? అసలు బైబిల్ ఏమో పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తుంది. పనివాడు నిజంగా ఆయన దృష్టిలో ఆయన చిత్తానుసారమైన పని చేస్తే ఏమైనా తక్కువ వద్దా? చార్లెస్ స్పర్జన్ ఎవరో భక్తుడు చెప్పినట్టు, ఆయన చిత్తానుసారమైన పని చేసేవారికి ఏమి కొదువ కాదు, ఆయన పనికి అంతా ఆయన సరఫరా చేస్తాడు. హల్లెలూయా. ఆ మానవుల మీద అసలు ఆధారపడవలసిన విషయం లేదు. మనకు తెలుసు బైబిల్లో గొప్ప దైవజనులు అంటే వాళ్ళు ఏమంటే అది అయిపోద్దంట. వాళ్ళు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం. వాళ్ళు ఎవరు? బిలాము, గెహజీ, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, దేమ, ఇలాంటి వాళ్ళు ఎలాగ పడిపోయారో చూడండి. వాళ్ళు ఎంత భయంకరంగా పడిపోయారో చెప్పలేం. అసలు డబ్బు మీద జయం లేని వాళ్ళు చాలా భయంకరమైన ఓటంలో ఉన్నారని చెప్పాలి. అసలు చాలా అల్పమైన విషయాలే మీ చేత కాకపోతే ఏమవుతుంది అని అన్నారు ప్రభు. చాలా అల్పమైన విషయాలు అంటే అక్కడ ప్రభు దేని గురించి చెప్తున్నారంటే, తినడం గురించి, త్రాగటం గురించి, వీటి గురించే చెప్తున్నారు. వీటి గురించే. దైవజనులు భక్సింగ్ గారు ఆయన పుస్తకంలో అన్నారు, మనం పక్షుల్ని, కాకుల్ని, పిచ్చుకుల్ని, పువ్వుల్ని చూసినప్పుడు చాలా సంతోషించాలి, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఎందుకంటే వాటిని మీ పరలోక తండ్రి పోషిస్తుంటే మిమ్మల్ని ఎందుకు పోషించడు? కాబట్టి మీరు బహుశ్రేష్ఠులైన వారు కదా, మీరు ఆయన పిల్లలు కదా. అవేమో ఏదో జీవులు, ఊరికినే అవి పక్షులు, కానీ వాటిని పోషిస్తుంటే మిమ్మల్ని ఎందుకు పోషించడు? దాని కొరకు అబద్ధాలు, తప్పులు, ప్రభుత్వం పథకాలు ఇస్తామంటే ఏదో అనుకోవటం, ఆ పథకాల కోసం అయ్యి పెట్టడం, ఇప్పుడు వాటి గురించి పెద్ద గొడవ జరుగుతున్నట్టు ఉంది కదా. అసలు రావాల్సిన మెట్లోకి వచ్చామా మనం అనేది చాలా పరీక్షించుకోవాలండి ఈనాడు. అసలు దేవుడు కోరినటువంటి పరిస్థితుల్లోకి సేవకులు వచ్చారా, క్రైస్తవులు వచ్చారా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాంటి మెట్లోకి రాకుండా ఉండటం వల్ల దేవుని పనికి ఎంత నష్టం కలుగుతుందో, ఎంత ఆటంకం కలుగుతుందో చెప్పాలి. నేను ఒక పుస్తకంలో ఒక భక్తుడు చెప్పిన మాట చదివాను. ఆ మాట ఏంటంటే, ఆయన అంటాడు, నీకు విరోధంగా ఉన్నవారి గురించి నువ్వేమీ భయపడకు అన్నాడు. విరోధంగా, శత్రువుగా ఉంటే భయపడుతూ ఉంటారు కదా, కానీ మీరు భయపడకు. ఎందుకంటే అతడు చేసేది అర్థమవుతుంది, అతడు చేసే కీడు ఒకవేళ నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నిన్ను పొగుడుచు, నిన్ను మెచ్చుకుంటూ ఉన్నవాళ్ళ గురించే భయపడు అన్నాడు. హల్లెలూయా. ఈనాడు కూడా సేవకులు అసలు చెప్పవలసిన వాక్యం సరిగ్గా చెప్పుకోకుండా ఊరిని మెచ్చుకోవటం, ఊరిని పైకి చెట్లు ఎక్కించటం, ఊరిని అలా ఇలా చెప్పటం. చాలామంది ఆశీర్వాదాల గురించి భలే చెప్తూ ఉంటారు. ఈనాడు చాలామంది
దేవుడు చేసేది చెప్తున్నారు కానీ మనుషులు చేసేది చెప్పటం లేదు. అసలు అది చాలా ప్రమాదకరమైన విషయం. అంటే అసలు మనుషులు పరలోకం వెళతారా అసలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం సేవకులంగా ఎంతమంది నా సంఘం పరలోకంలో కూర్చుంటారు? పౌలు భక్తుడి యొక్క గురి ఉద్దేశం అదే కదా. కొలసీ పత్రికలో నేను చదవటం లేదు కానీ ఆ వచనం, నేను ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణి చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని నేను పనిచేస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబెట్టడం. ఎంతమంది మనకి సంఘంలోకి వచ్చారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని ఊర్లు తిరుగుతున్నాం, ఎన్ని దేశాలు తిరిగేస్తున్నాం కాదండి. అసలు ప్రజల్ని ఎక్కడ కూర్చోబెడతాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది భూమి మీదే గొప్పోళ్ళని చేసేటట్టు ఉన్నారు. నేను ప్రాణం చేస్తే పెద్ద బిల్డింగ్ కడతారు, నేను ప్రాణం చేస్తే ఆ అపార్ట్మెంట్ కడతారు. ఏం మాటలండి, ఏం ప్రార్థనలండి ఇవి అన్నీ. అసలు పరలోకానికి వెళ్ళనిస్తారా అనిపిస్తుంది అనమాట. ఈనాడు నాకు అనిపిస్తూ ఉంటుంది, స్వస్థల కంటే స్వస్థ లేకుండా ఉండటం మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. స్వస్థ ప్రార్థనలు అయ్యి మన క్రిస్టియన్స్ ఎక్కడన్నా వాళ్ళు ప్రకటన పెట్టారంటే ఆ డిజిటల్ పోస్టులు పెడతా ఉంటారు కదా, మీకు అనారోగ్యమా, మీకు సమస్య, మీకు పిల్లలు లేరా, మీకు పెళ్ళి అవ్వలేదా, మీకు ఉద్యోగం రాలేదా, ఈ మాటలతో రమ్మంటున్నారు ప్రజల్ని. కానీ అసలు సూర్యుని పైకి ఎంతవరకు వెళ్తుంది బోధ? అసలు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. కాబట్టి భక్తుడు చెప్పినట్టు మనల్ని మెచ్చుకునే వాళ్ళే మంచివాళ్ళు అనుకుంటాం, కానీ మెచ్చుకునే వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు పాడు చేస్తారేమో నిజంగా, కానీ గద్దించేవారు మేలు చేస్తారని చెప్తుంది అనమాట దేవుని వాక్యం. అదే సామెతల గ్రంథంలో ఉంది కదా, స్నేహితుడు మేలు కోరి గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఈనాడు ప్రజలను కదిలించకుండా కొందరు అంటారు సేవకులు, మేము ఎవరిని బాధ పెట్టము, ఎవరిని పొడవం, ఎవరిని ఏడిపించం అంటారు. అసలు పరలోకం తీసుకెళ్తామా? అది నవ్వించి కవించి ఊరించి ఉబ్బించి పరలోకం తీసుకెళ్ళకపోతే అంతకంటే ప్రమాదం మరొకట్లేదండి. అది చాలా పెద్ద మోసం అన్నమాట, భయంకరమైన విషయం. అసలు మనం చేసే పని ఆత్మలతో చేసే పని. ఈ లోకంలో ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు పోతే పోనివ్వండి, కానీ ఒక ఆత్మ పోతే ఎంత నష్టం, అది ఎంత భయంకరం. అసలు దాన్ని గ్రహించామా? అసలు ఆ భారాన్ని గ్రహించామా? ఈనాడు మనము ఇక్కడ చూసారు, మనం మొదట చదువుకున్నాం, ఇశ్రాయేలీలు వాళ్ళు వెట్టి పనుల్లో ఉండి కూడా చాలా భయంకరంగా శ్రమ అనుభవిస్తున్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళ శ్రమ దేంతో పోల్చబడింది? ఇనప కొలిమితో పోల్చబడింది. అంటే చూసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళితే అక్కడ ఇనుము నీళ్ళేగా ప్రవహిస్తుందంట. అంటే నీరు ప్రవహించినట్టే ప్రవహిస్తుంది. అసలు మనం ఏ ఇనుముని వంచలేం కదా, అది దేన్ని వంచలేం, కానీ అంత వేడిలో అలా నీళ్ళగా వెళుతుంది. అలాంటిది ఇనుప కొలుమంట ఇజ్రాయేలీలు యొక్క బానిసత్వం. కానీ అలాంటి కొలుములో ఉన్నా కానీ వాళ్ళు చాలా రోజులు సరవలేదండి. ఈ ఉదయకాలం మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం సరవటానికే సమస్యలు ఉన్నాయి అనిపిస్తుంది మన దేశంలో కూడా. ఇప్పుడు మనం అసలు ఈ నాయకుడు ఎందుకున్నాడు, ఆ నాయకుడు ఎందుకున్నాడు, అతడు ఓడిపోవాలి, ఇతడు ఓడిపోవాలి. మన క్రైస్తవులు భలే విశ్వాసం మాట్లాడుతూ ఉంటాం, దేవుడు వాళ్ళని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు, వీళ్ళు ఓడించేస్తారు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళే వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాలన్నమాట. వాళ్ళు కావాలి ఎందుకంటే ఈ క్రైస్తవుల్ని సరిచేయటానికి, సేవకుల్ని సరిచేయటానికి శ్రమలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ప్రధాని, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, లేకపోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ అవసరమై ఉన్నారన్నమాట. ఇంకా అమిత్ షా ఇలాంటి వాళ్ళందరూ బాగా అవసరమై ఉన్నారన్నమాట వాళ్ళు. ఎందుకనంటే క్రైస్తవులు మారకుండా పరిస్థితులు మారవండి. మొన్న దైవజనులు చెప్పినట్లు ఇప్పుడు అన్యజనులు మేల్కోవటం కాదు, క్రైస్తవులు మేల్కోవాలి. ఇప్పుడు నిజంగా మనం కొన్ని పరిస్థితులు, క్రైస్తవ సంఘాలు, కొందరు క్రైస్తవులను చూస్తే చాలా దుఃఖం కలుగుతుందండి, చాలా దుఃఖం మొన్న నేను ఒక పెళ్లి జరిగింది, ఆ పెళ్ళి అంటే సంతోషమే కదా, పెళ్ళంటే, కానీ నాకు ఆ ప్రజలను చూస్తే చాలా బాధ కలిగింది. అందరూ ఇంతంత బొట్లు పెట్టుకుని వచ్చారు. అసలు అక్కడ క్రైస్తవ పెళ్ళికి ఒక్కళ్ళ దగ్గర బైబిల్ లేదు. ఈనాడు క్రైస్తవులు బైబిల్కి ఎంత దూరంగా ఉంటున్నారు. అసలు బైబిల్ని ఎరుగుదురా? అసలు నాకు చదువు రాదు, నాకు లేకపోతే ఏదో రాదు అని చెప్పటం అది అసలు సరైనది కాదండి. మా దగ్గర ఒక ఆమె ఉండేది, ఆమె అసలు వాళ్ళు కూడా రావు, ఆమె వెళ్ళిపోయిందిలేండి ప్రభు దగ్గరికి, సరోజనమ్మని.
ఆమె ప్రభువుని ఒకటే అడిగిందంట, ప్రభువా నాకు బైబిల్ చదవటం నేర్పించాలు, ఇంకేమొద్దు నాకు అందంట. ఆమె బైబిల్ చదివేసేది. హల్లెలూయా. అసలు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు అసలు ఆ ఆశ, ఏ ఆశ ఉంది మనకి? ఎప్పుడు భూ సంబంధ విషయాలు అడగటం తప్ప అసలు ఆత్మీయ విషయాలు అడగటం ఉందా? అసలు ప్రభు రూపంలో నేను ఉండాలి, నా ఇల్లు ఉండాలి, నా ఇంటి వాళ్ళు ఉండాలి అనే భారం ఉందా? అసలు ప్రభు అందుకే కదా ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో కొంచెం బాప్తిసం పొంది బైబిల్ పట్టుకుని గుడికొచ్చి వెళ్ళిపోతే సరిపోద్దా? ఏదో పాటలు పాడైతే లేకపోతే ఏదో 2 మాటలు చెప్పైతే సరిపోద్దా? అసలు క్రీస్తు రూపం రాకపోవటం కదే. అందువల్లే కదండి మన దేశంలో ఈ సమస్యలు, ఈ పరిస్థితులు. ఎంతోమంది భక్తులు బలైపోతున్నారు, ఎంతమంది చచ్చిపోయారు. గ్రహాం స్టెయిన్స్ గారు ఆయన పిల్లలు గొప్ప త్యాగంతో ఈ దేశానికి వస్తే వాళ్ళు కాల్చేశారు. ఎందుకు? అసలు మన గురించేనేమో. అసలు దేశంలో చచ్చిపోయిన భక్తులు అందరూ క్రైస్తవులు, సరైన క్రైస్తవులు, సరికాని క్రైస్తవులను బట్టి ఇప్పుడైనా మేల్కోవాలండి నిజంగాను. ఎందుకంటే ఈ దేశంలో క్రైస్తవులు లేకుండా చేయాలనేదే వాళ్ళ గురి. ఆ విధంగా ఖచ్చితంగా చేస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ప్రార్థన పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పంపేస్తున్నారు. మొన్న ఈ మధ్య చాలా పోస్టులు వస్తున్నాయి మనకి. వాళ్ళు అంటున్నారు అసలు యోగి సర్కార్లో ఇంకా ప్రార్థనలు జరుగుతున్నాయా అంటున్నారు. ఎంత భయంకరమైన విషయం. అసలు అతడు పరిపాలన చేస్తుంటే ఇంకా అసలు ప్రార్థనలు ఉంటున్నాయి అంటే ఇది విచిత్రం అంటున్నారు అనమాట. కానీ దేవుని పరిపాలనలో ఈ మత పరిపాలనలు ఏంటి అనే భారం ఉందా మనకి? అసలు క్రైస్తవులు ఏం సాధిస్తున్నారు ఇప్పుడు? మనం చాలామంది పరిస్థితి కొండ తవ్వి చిట్టెలకను పట్టుకున్నట్టు ఉందంట. అంటే కొండ తవ్వింది, కొండ పట్టుకున్నది చిట్టెలక. ఈనాడు అతిశయించడానికి ఏమీ లేదండి. మన పరిస్థితులు చూస్తే, మన ఇల్లు చూస్తే, మన సంఘం చూస్తే, మన చుట్టూ మన గ్రామం చూస్తే, మన పట్టణం చూస్తే ఎంతో సిగ్గుపడాలి నిజంగా. ప్రభువా అలాంటి భారం ఏది? హన్నా అంతకుముందు చాలా అలవాటు ప్రార్థనలు చేసింది కదా. ఆమె చాలా రోజులు ఆమెకి మంచి అలవాటు ప్రార్థనలు. వాళ్ళ గుడికి వెళ్ళటం, ఎప్పుడు వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేయటం అదంతా బాగా అలవాటు వాళ్ళకి. కానీ ఆ ప్రార్థనలు ఏమీ సాధించలేదు. ఏదో బళ్ళు అర్పించేయటం. అసలు దేవుడు హృదయాన్ని చూస్తున్నారు అని చెప్తుంది కదా. దేవుడు హృదయాన్ని చూస్తారు. అసలు హృదయం ఎలాగుంది? మన భక్తి పైవేషం కాదు. ఇప్పుడు మన మతాలు మన ప్రజల్ని అన్ని రంగులతో, వేషధారణతో సిద్ధం చేసేస్తున్నాయి. ఎన్ని రంగులు ఉన్నాయో ఇప్పుడు చెప్పాలంటే దీక్షలు. అసలు వాళ్ళు చేసే భక్తే బాగా ఉంటున్నట్టుందండి. వాళ్ళు చేసే భక్తే బాగా ఆసక్తిగా ఉంటున్నట్టుంది కదా. ఏలియా దగ్గర ఆ యాజకులు వాళ్ళు ఎవరు? బయలు ప్రవక్తలు చేసే ప్రార్థన ఎలాగుంది? అసలు శరీరాలు కోసుకుంటున్నారంట, అసలు కత్తులతో వాటితో పొడుచుకుంటున్నారంట. మనం చక్కగా ఫ్యాన్ల కింద అక్కడిక్కడ కూర్చుంటప్పుడు మనకి నిద్ర పడుతుంది కదా. అసలు ప్రార్థనకు వచ్చి నిద్రపోవటం అనేది ఎంత భయంకరమైన విషయం అండి. పోయి నిద్రపోతా నీకేమొచ్చింది అని యోనాన్ని అడిగినట్టు, యోనా నువ్వు ఎవరు అంటే నేను భూలోకాన్ని పరలోకాన్ని సృష్టించిన దేవుడు దాసుని అంటున్నాడు. కానీ ఓయి నిద్రపోతాను తిట్టేశాడు ముందు ఆయన. అసలు ఈ నిద్రపోతా నీకేమొచ్చింది, నువ్వు ఎంతసేపు ఎక్కడున్నావు ఏంటని. ఈనాడు నిజంగా మనకి ప్రభు ఎదుటి నిలబడితే ప్రభు సంతోషిస్తారంటారా? ఒక భక్తుడు ఒక మాట రాశారు, మన జీవితం చివరికెళ్ళి వెనక్కి చూస్తే సంతోషంగా ఉండాలటండి. అసలు ఇప్పటికే చూసుకుందాం, అసలు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో, మనకి ఎంత చేస్తున్నామో వెనక్కి చూడండి ఒకసారి. అసలు వెనక్కి చూస్తే సంతోషం ఉంటుందా, లేకపోతే రిమార్క్స్ ఎక్కువ ఉంటాయా, లేకపోతే చాలా సమస్యలు, ఇదేంటి ఇలా చేస్తానేంటి, అలా చేస్తానేంటి, ఇదేంటి అదేంటి, అసలు సాధించవలసిన ఫలితాలు సాధించామా? అసలు ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని అసలు ఏం చేస్తున్నాం అనేది పరీక్షించుకుంటే చాలా దుఃఖపడాలండి నిజంగా. చాలా అన్నా ఇప్పుడు బహు దుఃఖక్రాంతులై ఉందంట. బహు దుఃఖాక్రాంతులు. దుష్టుడు దేవుని బిడ్డల్ని దుఃఖంలోకి వెళ్ళనివ్వడండి. మరి బాగా నువ్వు దేవుని కుమారుడు సంతోషించు అన్నట్టు ఉంటాడు అనమాట. అంటే సంతోషించడం చెడ్డని అంటలేదు, కానీ అది ఆత్మీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి, భౌతిక విషయాలు బట్టి కాదు. ఏదో భోజనాలను బట్టి, వీటిని బట్టి చాలామంది రేనాడు బోంకే చెప్పినట్టు అగ్ని లేని వాళ్ళు భోజనాలు, టిఫిన్లు, వస్తువులతో ఆకర్షిస్తూ ఉంటారంట, వస్తువులతో పనిచేస్తారంట. ఈనాడు చాలామంది క్రైస్తవులు పెట్టే భోజనాలు అవన్నీ నిజమైన ప్రేమ కాదు. ప్రేమ విందులు కూడా నిజమైన ప్రేమ విందులు కాదు.
అవన్నీ ఏదో మనుషులను ఆకర్షించటం. ఇప్పుడు చాలామంది పెద్ద సేవకులు ఏం చేస్తున్నారో తెలుస్తుంది కదా, వాళ్ళు చాలా ఆరాధనలు పెట్టడం. రో ఆదివారం 3 ఆరాధనలు అనుకుంటా, ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా. అసలు సేవ లేని చోటకి అస్సలు వెళ్ళరు. సేవ లేని చోట ఉత్తర ఇండియాలో ఒక్క మీటింగ్ పెట్టరు. ఇక్కడ ఆదివారం కాకినాడలో 3 మీటింగులు, చిలకూరుపేటలో మీటింగులు, లేకపోతే చెన్నైలో 3 మీటింగులు, ఇక్కడ అన్నీ 3 మీటింగులే. అసలు ఈ సేవకులు రేపు పొద్దున్న దేవుని ఎదుట ఎలా నిలబడతారనండి. మనకి బైబిల్లో ఒక మాటను చూసారా, అనేకులు మొదటివారు కడపటివారు అయిపోతారు, కడపటివారు మొదటివారు అయిపోతారంటే నేను అనుకునేవాడిని అన్యులే అయిపోతారు, ఈ ప్రధాన అయిపోతాడు, వాళ్ళు అయిపోతారు, వీళ్ళు అయిపోతారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్ద సేవకులు కూడా అయిపోతారేమో అనిపిస్తుంది. అసలు నిజంగా దేవుని గొప్ప ఆజ్ఞ గురించి అసలు మనసు ఉందా, అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడే పెద్ద ఈ ఘట్టం ఆకర్షించటం. కొంతమంది ఇక్కడే పరలోకం సిద్ధం చేస్తారనమాట. ఆ గుళ్ళోకి వెళ్తే పరలోకం అన్నట్టు ఉంటుంది. అసలు పరలోకానికి పంపన గుళ్ళు వేస్ట్. అసలు ఎన్ని గుడుల్లో దీపాలు వెలుగుతున్నాయి, చాలామంది ఉంటున్నారు, కానీ దీపాలు వెలగటం ఎక్కువ లేదండి. నిజంగాను చాలా మనం పరీక్షించుకోవాల్సి ఉంది. అక్కడ ఉత్తరప్రదేశ్లో అలా బైబిల్ పట్టుకుంటే జైల్లో పెట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు హిందువు కదా, ఇప్పుడు మార్చవసరం లేదు, అసలు వాళ్ళు ప్రార్థనకని వస్తే నిన్ను మార్చేశారు, కాబట్టి ఈ సేవకుని జైల్లో పెట్టండి. ఇదేంటి పవిత్ర బైబిల్ ఉంది, మార్చేశారు. అసలు అంటే అక్కడ వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే అందరినీ లోపల పెట్టేయటమే. అసలు ఇప్పుడు ఏం చేయవసరం లేదు, ఇప్పుడు ఎవరికి బాప్తిసం అవసరం లేదు, ఎవరిని నడిపించవసరం లేదు, ఎవరికి రక్షణలోకి నడిపించవలసిన పని లేదు. ప్రార్థన కూర్చుంటే చాలు, అక్కడ లేకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దేశంలో క్రైస్తవులు లేకుండా చేయాలని వాళ్ళు 2021లోనే ప్రకటించారు. వాళ్ళు బాహాటంగా ప్రకటిస్తున్నారు, మామూలుగా కాదు. అసలు వాళ్ళకి ఏం భయం లేదు. ఇప్పుడు కూడా నిన్న ఒక పోస్ట్ వచ్చింది, మీరు చూసారు లేదో కానీ, కాశీలో వారణాసిలో అనుకుంటా, అక్కడికి తక్కువ కులాల వాళ్ళు గుడికి వెళ్ళారంటే, ఏదో గుడికి వాళ్ళని బట్టలు తీసేసి, వాళ్ళు ముసలోళ్ళు కాదు, ముక్కోళ్ళు కాదు, వాళ్ళ మంచి యవనస్తులు, వాళ్ళని బట్టలు తీసేసి బాతున్నారు. ఎలాగ ఏడుస్తున్నారంటే చెప్పలేమన్నమాట. అంటే అరే ఇలా కొడితే ఇప్పుడు మనకి తేడా వస్తుందేమో, ఈ మతస్థులు ఎలా చేస్తున్నారని ఏదన్నా ప్రజలు భేదం పెట్టుకుంటారని భయం లేదు. ఇప్పుడు అలా అంటే ఈ దేశం అలాంటి పరిస్థితుల్లో ఉందంటే, మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితులు లేవు, మనుషుల్ని పురుగుల కంటే అన్యాయంగా చూడటం. అలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్న దేశంలో మనం ఏం చేస్తున్నాం? మనకు అసలు భారం ఉందా? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అసలు ఈ నాయకుల కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళు మారకపోతే ఉండే కొద్ది పరిస్థితులు ఎలాగుంటాయి అనేది చాలా ప్రాముఖ్యం. వీళ్ళు ఇజ్రాయెల్ గురించి నేను త్వరగా ముగిస్తాను, సమయం అయిపోయింది. ఇక్కడ చూసారా, వీళ్ళు ఎంత అగ్ని కొలుము లాంటి శ్రమలో ఉన్నా కానీ వాళ్ళకి రావాల్సిన మార్పు రాలేదండి. అందుకే ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, ఐగుప్తులు బాగానే కొడుతున్నారు, అయినా సరే వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. మళ్ళీ ఒకడు కొట్టేశాడంట. వాడిని మోషే అడిగితే కదా, అరే మీరు సహోదరులు మీరెందుకు కొట్టుకున్నారంటే, ఆయన నిన్నెవడు పెట్టాడు మా మీద అధికారం అంటే, ఆయన పారిపోయాడు చూసారా. అంటే అంత శ్రమలో ఉండి కూడా అన్ని దెబ్బలు తగులుతున్నా కానీ వాళ్ళకి రావాల్సిన బుద్ధి రాలేదండి. కానీ ఇప్పుడు మన దేశం ఎంత భయంకర పరిస్థితిలో ఉంది, ఇటువంటి నాయకులు ఉన్నారు, ఇలా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. చంపటానికి కూడా ఏమీ వెనకదీని పరిస్థితులు. చంపటమే పుణ్యం, ప్రభు చెప్పినట్టు మిమ్మల్ని చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నాడని చెప్పారు అన్నట్లు అదే జరుగుతుంది ఇప్పుడు మన దేశం. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనకి నిజమైన పరిస్థితి అంటే నిజమైన రావాల్సిన ఆత్మీయత వచ్చిందా, ఐక్యత వచ్చిందా? ఇప్పుడు ఎన్ని పాస్టర్ ఫెలోషిప్లోని ఇవన్నీ ఐక్యత సరిగ్గా లేదని తెలియచేస్తున్నాయి. అసలు సేవకులకి రావాల్సిన దీనత్వం వచ్చిందా? మన దేశానికి స్వస్థ దీనులైనప్పుడే కదా దీనత్వం వచ్చిందా అసలు మన ప్రజలకి? ఇప్పుడు ఇతరుల భక్తి గొప్పదని ఎందుకంటున్నానంటే, అసలు రాత్రులు ఇప్పుడు వాళ్ళు ప్రార్థన పెడుతున్నారంటే, అంటే వాళ్ళ ప్రార్థన ఎంత గట్టిగా కేకలేస్తున్నారండి. మైకిల్ లేకపోయినా సరే ఆ శివరి నుంచి ఈ శివరి కనపడుతున్నట్టు ఉంది. కానీ ఇవి క్రైస్తవులు చూడండి, ప్రార్థనకు వచ్చి మత్తులో ఉంటారు. అది ఎంత భయంకరమైన విషయం. అసలు పరిస్థితులు అర్థమవుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు తగలబడి వస్తుంటే ఇక్కడ నిద్రపోతున్నాను అనటం చాలా భయంకరమైన విషయం అండి. కాబట్టి వాళ్ళు అంత భక్తి చేస్తున్నారు. వాళ్ళు అసలు మనకంటే ముందు 4 గంటలకే లెగిసి వాళ్ళు భక్తిలోకి వెళ్ళిపోతున్నారు, స్నానాలు చేసేస్తున్నారు. కానీ క్రైస్తవులు 5 గంటలకు 6 గంటలకు రావటమే పెద్ద విషయం కింద ఉన్నట్టుంది. కానీ మనం ఎప్పుడు రావాలి? కొందరు 7 గంటలకు వస్తున్నారు. నేను కొందరిని చూశాను టిఫిన్ టయానికి వస్తున్నారు. అంటే నేను విమర్శించడం కాదు దాని గురించి,
భోజనాలు పెట్టడానికి అన్నీ మనకు బాగా ఉన్నాయండి. పైగా మళ్ళీ మీరు విస్తరలు చూడండి, అసలు ఎన్ని పడేస్తూ ఉంటారో. ఇడ్లీ, గారి అన్నీ కూడా, అంటే మనకు అలాగుంది, మనకు అలాగుంది. అనేక మంది ఏ కొంచెం పెట్టినా కళ్ళకు అద్దుకుని తింటున్నారు. నేను ఒకసారి ఒక రైల్వే స్టేషన్లో ఉన్నాను. అక్కడ 2 ఇడ్లీయో 2 పునుకులో ఉన్నాయి. అవి వాడు భార్య కూడా ఇచ్చాడు, వాడు ఇచ్చాడు, ఇక్కడ ఆకు నాకేస్తున్నాడు. అంటే వాడికి ఆకలేం తీరుతుంది, వాడికి ఏం తింటాకలేదు. కానీ తింటాక సమృద్ధిగా దొరికిన వాళ్ళు ఎలా ఉన్నారనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చాలా లెక్కలు అప్పచెప్పాలి, కానీ నేను ఏం చెప్పాల్సిన పని లేదు, నేను బాగున్నానని అనుకుంటున్నాం మనం. అసలు మన పని గురించి ప్రభు దగ్గరికి వెళ్తే బడా నమ్మకమైన మంచి దాసుడా అంటారా అసలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మనుషుల సాక్ష్యాలు కాదు, మనుషుల మెప్పులు కాదు, మనుషుల పరిస్థితులు కాదు. నిజంగా దేవుని చూసేవాళ్ళు దేవునితోనే పెట్టుకుంటారండి అంతాను. దేవునితో, ఆయనతో నడుచుకోవటమే. అలా మిషనరీలు పనిచేశారు కాబట్టి గొప్ప ఫలితాలు చూశారు వాళ్ళు. మనం కూడా ఆ విధంగా చూడటానికి సిద్ధపడదాం. అయితే ఇప్పుడు ఈ నిర్గమకాండంలో ఇజ్రాయెల్కి ఇప్పుడు మంచి పరిస్థితులు వచ్చినట్లు చూస్తామండి. వీళ్ళకి మూలుగొచ్చిందంటే, ఇప్పుడు మూలుగుతున్నారంటే, ఇంకా వాళ్ళు మూలుగుతున్నారు, వాళ్ళు మొరబెడుతున్నారు, ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళ ప్రార్థన విని దేవుడు రక్షకుని పంపించినట్టు చూస్తాం. మనకు తెలుసు, వాళ్ళు 400 సంవత్సరాలకే వెళ్ళిపోవాలి ఐగుప్తు దేశంలోంచి, కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారు? 30 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉండిపోయారు. చూసారా, ఈనాడు మన ప్రార్థనలు మంచిదే, కానీ మన జీవితాలు మంచిగా మారినాయా అనేది చాలా. మనం మారినంత వరకు ప్రభు సరిగ్గా కార్యం చేయరు. అసలు మనకుండే సమస్యలు మనం మారటానికే అని చెప్పుకోవాలి. నేను చాలా బాగున్నాను, అయినా సరే నాకు కొరతలు ఉంటున్నాయి, ఏదో కార్యాలు దేవుడు చేయటం లేదో అని అనటం మంచిది కాదు. అది జ్ఞానం లేకపోవటం. జ్ఞానుడు ప్రభువా, నేను ఇంకేదో మారవలసి ఉందా, అందుకే ఈ పరిస్థితులు ఎలాగున్నాయి, ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి, బయట ఎలాగున్న సంఘం ఎలాగుంది, కాబట్టి మనం ఎంతో ఏడవలసి ఉందండి. దినాల్లో అలాంటి భారం తెచ్చుకుందాం. ప్రార్థనలు ఎలాంటి పరిస్థితుల్లో విన్నా విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు వాళ్ళని ప్రార్థన త్రోసివేయరని చెప్తుంది కదా. నిజంగా మనకు విరిగి నలిగిన హృదయం వచ్చిందా ఈనాడు పరిస్థితులకి? అలాంటి హృదయం తెచ్చుకుందాం. దేనత్వం నా ప్రజలు తగ్గింపు. ఈనాడు ఇతరులు ముస్లింలు చూడండి, వాళ్ళు నమాజ్కి వెళ్తే వాళ్ళ ఫోన్లన్నీ ఎక్కడో పడేస్తున్నారు, గూట్లో పడేసి ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటున్నారు, అక్కడ చేస్తున్నారు. కానీ క్రైస్తవులు, సేవకులు చూడండి, ఆ ప్రార్థనలోనే, సెమినార్లలోనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు సెల్ ఫోన్లు పక్కనటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే అది దీనత్వం అంటారా? కానీ నిజంగా దీనత్వం కాదు అది. అసలు ఇక్కడ సేవకుల్ని లక్ష్యం చేయటలేదు, అక్కడ దేవుని కూడా లక్ష్యం చేయటలేదు. మనలో దేవుడు కోరే దీనత్వం కావాలండి. మనము మన సంఘాలు ప్రభు రూపంలోకి ఎదగాలి. అంతవరకు సంతోషించే పని లేదు. ఇన్ని బాప్తిసాలు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము అవి కాదు. అసలు ప్రభు రూపము తీసుకురావటం, దానికి మనకెంతో ప్రసవేదన, అదంతా అవసరమని చెప్పారు కదా ఈ బుక్. ఇందులో మిషనరీ స్టోరీ చాలా అద్భుతమండి. నిజంగా ఇది మామూలు పై విషయాలు కాదు. నిజంగా అవి మనం వంట పట్టించుకుంటే మనం కూడా అటువంటివి చూస్తాం. మన దేవుడు వాళ్ళకి చేసిన కార్యాలు మనకు కూడా చేస్తారు. అయితే మనం అలా మారాలి. చాలామంది అబ్రహాం చేసినవి నాకెందుకు చేయరంటారు, కానీ అబ్రహాం జీవితం రాదు, అబ్రహాం జీవితం తెచ్చుకోరు. ఒక ఆయన ఆపరేషన్ చేయించేసుకున్నాడు అని, పిల్లోడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఆయన నాకెందుకు ఇవ్వడు దేవుడు మగపిల్లోడిని అంటాడు. నాకెందుకు ఇవ్వడు మగపిల్లోడిని? అసలు అబ్రహాంకున్న విశ్వాసం ఉందా? ఈనాడు మనం చాలా వాగ్దానాలు అడుగుతూ ఉంటాం, కానీ దాన్ని పొందటానికి అర్హత ఉందా అనేది పరీక్షించుకోం. కాబట్టి చివరి దినాల్లో మనం చాలా ఏడవాలి, భారం తెచ్చుకోవాలి, ప్రసవేదన కావాలండి. నిజంగా చెప్పండి, స్త్రీలకు తెలుసు, అది మగవాళ్ళకి తెలుసో తెలీదో, కానీ పౌలుకి బాగా తెలుసు. పౌలు చెప్పినట్లు మనం కూడా, నేను వెళితే ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన సంఘం కూడా అక్కడికి వెళద్దనేది ఆ గొప్ప నిరీక్షణ. అదే మన జయం, అంతకంటే మిగిలిందేమీ లేదు. మన బిల్డింగులు, మన ఆస్తులు అన్నీ వేస్ట్, భూసమైన విషయాలు వేస్ట్, పరలోకానికి ఎంత వెళ్తుందనేది. ఆ విధంగా మనం మన పరిచర్యలు సిద్ధపడటానికి దేవుడు సహాయం చేసి మహిమ పొందును గాక. ఆమేన్. వాక్యం ఫలింపు కొరకు మన మధ్యలో సిహెచ్ శామ్యూల్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. శామ్యూల్ గారు.
మహాపరిశు ప్రేంగలవాడ నీ నామను కొందం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుల్ని మీరు నిలబెట్టుకొని నేటి దినమందు అయ్యా నైనా నీ పరిచర్య పట్ల నీ సన్నిధి పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యకరమైనటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటుంది. క్రైస్తవ విధానంలో భక్తి జీవిత విధానాల్లో ఉండవలసినటువంటి నిర్లక్ష్యత ఎంతనైనా అసమర్థతను అయా నీ సన్నిధానమునకు దూరం చేస్తుంది అన్నటువంటి విషయాలను దాసుల ద్వారా స్పష్టంగా తేటభరితంగా తెలియజేశారు.